నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. ఎన్సీఎన్ న్యూస్ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాటకోటేశ్వరంలో అత్యంత ఘనంగా శ్రీ ఉమా కాటకోటేశ్వర స్వామివారి కళ్యాణం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలము కాటకోటేశ్వరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఉమా కాటకోటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ ఉమా మహేశ్వరి కాటకోటేశ్వర స్వామివార్ల కళ్యాణమును తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గుంటుపల్లి సాయిబాబు నాగవరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అద్యంతరహితము అద్భుతంగా సాగిన ఈ కళ్యాణానికి విశేష స్పందన లభించింది. స్వామివారి కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవార్లకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
యొక్క కళ్యాణోత్సవం సాంప్రదాయ భక్త మహాశులకు మనవి. మన నిడదవోలు మండలం కాటకోడేశ్వరం గ్రామంలో మా కాటకోడేశ్వర లింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం సుమారుగా స్వామివారు 500 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి శివలింగంగా ప్రసిద్ధికెంగినటువంటి క్షేత్రం ఇది. అయితే కాలగర్భంలో దేవాలయ నిర్మాణం జరిగి పునర్నిర్మాణం జరిగి ఇంచుమించుగా 60-70 సంవత్సరాలు అయ్యే ఉంటుంది. అప్పటి నుండి కూడా ఈ గ్రామంలో భక్తులందరూ కూడా దినదిన ప్రవర్తమానమై ప్రతి ఒక్కరు కూడా వారు అభివృద్ధి చెందుతూ స్వామి అనుగ్రహంతో ఆలయాన్ని చక్కగా అభివృద్ధి చేసి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, విశేషమైనటువంటి కార్తీక మాసంలో సమారాధనలు, అలాగే శివరాత్రికి కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఆ యొక్క కాటకోడేశ్వరం గ్రామస్తులందరూ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో జీవనాన్ని గడుపుతూ స్వామివారి కనుసన్నల్లో జీవితం సాగిస్తున్నారు. అలాగే స్వామివారిని కూడా విశేషంగా ఆ యొక్క ఆరాధన చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దంపతులు చక్కగా శివరాత్రి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని జరపడం అనేది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం శివరాత్రి రేపు జరగబోయే శివరాత్రి సందర్భంగా ఈ రోజు రాత్రి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని గుంటుపల్లి సాయిబాబు నాగ వరలక్ష్మి దంపతులు చక్కగా పీటల మీద కూర్చుని ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని జరిపి స్వామివారి కాళ్ళు కడిగి ఆ అమ్మవారిని కన్యాదానం చేసి తలంబ్రాల శిరస్సును ధరించి స్వామివారి తీర్థ ప్రసాదములు ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులందరూ కూడా తిలకించే విధంగా వారు చక్కగా యొక్క ద్రవ్యాన్నంతా కూడా ఖర్చు పెట్టి, అంతేకాకుండా వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చాలా విశేషమైనటువంటి విషయం. ఆ రకంగా ఈ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవపేతంగా జరిపి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందారు వారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ కళ్యాణమైన సందర్భంగా రేపు రాత్రి భక్తులందరికీ కూడా రాత్రి 2 గంటలకు విశేషముగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సామూహికంగా జరగడం జరుగుతుంది. అనంతరం విశేషముగా స్వామి అలంకరణలో అందరికీ కూడా ఆ స్వామివారు అమ్మవారి యొక్క దర్శనం శివరాత్రి సందర్భంగా సాయంత్రం వరకు కూడా విశేషమైన భక్తులందరూ కూడా విచ్చేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వారికి అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరపడం జరుగుతుంది. అంచేత భక్తులందరూ కూడా రేపు శివరాత్రి నాడు ఈ కాటకోడేశ్వర గ్రామంలో మేము చేసుకున్న మా కాటకోడేశ్వర లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు గ్రామస్తులందరూ కూడా. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి విశేషమైనటువంటి శివరాత్రి మహోత్సవం. అలాగే ఈ సంవత్సరం కూడా విశేషంగా జరపబడుతుందని చెప్పి అందరికీ తెలియపరుస్తున్నారు. కాటకోడేశ్వరం గ్రామంలో పుట్టి ఎక్కడెక్కడ వృత్తిరీత్యా సెటిల్ అయినా కానీ ఈ గ్రామంలో మళ్ళీ వచ్చి ఈ శివాలయంలో విచ్చేసిన ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణానికి మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ కళ్యాణం మేము సంతోషంగా నిర్వహించాం. ఈ గ్రామ పెద్దలకి ఈ అవకాశం కల్పించిన ట్రస్ట్ బోర్డు మెంబర్లకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.